తనను తరిమికొట్టే వ్యక్తి ఈ గడ్డ మీద పుట్టలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హామీలు అమలు చేయలేమని మీరు రాజీనామా చేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ఎవరు రాజీనామా చేస్తారో రాహుల్ రేవంత్ చెప్పారన్నారు. తనను తరిమి కొడతానని రేవంత్ అంటున్నారని, తాను బీఆర్ఎస్ కార్యకర్తను కాదని బీజేపీ కార్యకర్తనని తెలిపారు. తనను అడ్డుకునే దమ్ము కాంగ్రెస్ కు ఉందా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మీ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ఊరూరు తిరుగుతూ గ్యారంటీలు ఇచ్చారు కదా. ఆ హామీలకు అమలు చేయకుండా 2.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు కదా. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు రాజీనామా చేస్తారు? రేవంత్ రెడ్డి నన్ను తెలంగాణ నుంచి తరిమి కొడతా. నేను టిఆర్ఎస్ కార్యకర్తను కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు, చేతగానటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాదు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని రేవంత్ రెడ్డి. నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంత్రిగా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఈ దేశం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలు. నన్ను నువ్వు తెలంగాణ నుంచి అడ్డుకోకుండా తిరుగుతావా? తెలంగాణ పొరిమేల నుంచి తరిమి కొడతావా? అంత దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా? మీకుందా? మీ ప్రభుత్వానికి ఉందా? నేను సవాల్ చేస్తా ఉన్నాను. నన్ను ఈ యొక్క తెలంగాణ గడ్డ పొరిమేల నుంచి తరిమి కొట్టేటువంటి వ్యక్తి ఈ గడ్డ మీద ఇంకా పుట్టలే. రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని అంటున్నారని అన్నారు కిషన్ రెడ్డి. దానికి కారణంగా మెట్రో 2వ దశ ప్రాజెక్టును ప్రస్తావిస్తున్నారని తెలిపారు. మొదటి దశ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అందించిందన్నారు. మోదీనే మొదటి దశ మెట్రోను ప్రారంభించారని చెప్పారు. ఇప్పుడు 2వ దశ మెట్రోకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. తాము 50% నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, మరి రాజీనామా ఎందుకు చేయాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలా, కిషన్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ కోవాలి. ఏంది అంటే మెట్రో పైసలు. మొదటిసారి మెట్రోకు కేంద్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఫస్ట్ ఫేజ్ మోడీ గారే వచ్చి ఫస్ట్ ఫేజ్ మెట్రో ప్రారంభించారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ మెట్రో నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తా ఉన్నాను. ఈ సెకండ్ ఫేజ్ కూడా మోడీ గారి ప్రభుత్వం అంగీకరించింది. మేము ఈరోజు 50% డబ్బులు మెట్రో సెకండ్ ఫేజ్ కోసం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాము. దానికి రాజీనామా చేయాలంటున్నాను. మేము మెట్రోకు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు మేము ఆలోచన చేస్తాం.